రెండో రోజు క్విజ్లో అందరం పాల్గొంటున్నాం. అందరికి వందనాలు. లాస్ట్ టైం జరిగినట్టుగా అంతకంటే ఎక్కువగా ఈసారి మీరు అందరూ మంచిగా ఆన్సర్ చెప్పాలని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట కోరుతున్నాం. ఓకే, రెండో రోజు క్విజ్ని ప్రారంభించుకుందాం. ప్రారంభించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని క్విజ్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, మా యేసయ్య, నీకు వేలకొలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, లాస్ట్ టైం క్విజ్ నా తండ్రి మంచిగా జరిగించారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నా తండ్రి, అయ్యా మీరు ఇచ్చిన కృపను బట్టి నా తండ్రి ఈరోజు కూడా మా తండ్రి మేము జరిగించుకొని పోల్చుండగా నా తండ్రి అయ్యా కృప చూపించండి, సహాయం దయచేయండి. నేర్చుకున్న వాటిని చక్కగా ఆన్సర్ చేయలాగిన మంచి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మొదటి నుంచి కూడా చివరి వరకు మీరే తోడు సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓకే, రెండో రోజు క్విజ్లో మొదటి ప్రశ్న. నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అఖిల? నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. కీర్తన గ్రంథంలో ఎన్ని విభజనాలు ఉన్నాయి నిస్సి? 5 విభజనాలు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లేవి కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి కిరణ్మయ్? 7 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు 859. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యోబు పేరుకు అర్థం ఏమిటి రవీనా? యోబు పేరుకు అర్థం సహించువాడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సామెతల గ్రంథ రచయిత ఎవరు? అభి. సామెతల గ్రంథ రచయిత సొలొమోను. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రూతు పేరుకు అర్థం ఏమిటి? ఈ క్వశ్చన్ ఆన్సర్ మిల్కీ. రూతు పేరుకు అర్థం స్నేహం. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీ సైడ్. సమూయేలు పేరుకు అర్థం ఏమిటి? సమూయేలు పేరుకు అర్థం దేవుని చేత ఆలకించబడిన వాడు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బాయ్స్ని. కోరేష్ రాజు ఖజానాదారుడు ఎవరు? మిత్రదాతు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్తేరు గ్రంథాన్ని రాసింది ఎవరు? మొర్దెకై. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆదాము అనే పేరుతో మొదలయ్యే బైబిల్ పుస్తకం ఏది? 1వ దినవృత్తాంతములు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యోనా ఎవరి కుమారుడు నిస్సి? అమిత్తయి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీ వైపు. సంఖ్యాకాండాన్ని రచించింది ఎవరు? మోషే. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రవీనా. ద్వితీయోపదేశ కాండ రచయిత ఎవరు? మోషే. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బాయ్స్ని. అబ్రహాము తండ్రి ఎవరు? తెరహు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గర్ల్స్ని. నిర్గమకాండంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 1213. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కీర్తనల పుస్తకంలో సేల అనే పదం ఎన్నిసార్లు రాయబడింది? 71 సార్లు రాయబడింది. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లేవియకాండ రచయిత ఎవరు? మోషే. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. యోబు ఎక్కడ జన్మించాడు? ఊజు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలివికి మూలం ఏమిటి?
యెహోవా యందు భయభక్తులు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలీమెలెకు భార్య ఎవరు? ఎలీమెలెకు భార్య పేరు నయోమి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్కానా భార్యలు ఎవరు? హన్నా పెనిన్నా. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జెరుబ్బయలుకు ఉన్న మరొక పేరు ఏమిటి? బాయ్స్. శేషాజరు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం గురించి ఏ పుస్తకంలో ప్రస్తావించారు? ఎస్తేరు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మీద ఉన్న పరాక్రమశాలలో మొదటివాడు ఎవరు? నిమ్రోదు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పట్టణస్థుల దోషములు యెహోవా దృష్టికి బహుఘోరమాయను? నినివే. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సంఖ్యాకాండంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 288. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశాన్ని తాకే ఎత్తైన పట్టణాలు ఎవరివి? అనాకీయులు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్రహాము జన్మించిన ప్రదేశము పేరు ఏమిటి? కల్దీయుల ఊరు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్గమకాండ పుస్తక రచయిత ఎవరు? మోషే. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సేలా పదాన్ని మొదటిసారి ఏ కీర్తన వాడింది? 3వ కీర్తన. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యెహోవా యందు అపవిత్రమైన అగ్నిని అర్పించిన ఇద్దరు వ్యక్తులు ఎవరు? నాదాబు, అబీహు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యోబుకు ఎంతమంది కుమారులు ఎంతమంది కుమార్తెలు పుట్టారు? 7 కుమారులు 3 కుమార్తెలు పుట్టారు. నువ్వు కదా. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దొరికిన వారిని అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చను. దేవుని వాక్యము. సార్, నెక్స్ట్ క్వశ్చన్, కరువు కాలంలో బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన కుటుంబాన్ని పేర్కొనండి. ఎలీమెలెకు కుటుంబం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆరాధించడానికి ఎల్కానా ఎక్కడికి వెళ్ళాడు? షీలోహు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యెహోవా మందిరాన్ని నిర్మించడానికి యెహోవా ఏ పారసిక దేశపు రాజు మనసును ప్రేరేపించాడు? కోరేషు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. 127 సంస్థానాలు పాలించింది ఎవరు? అహష్వరోషు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తన సేవకునికి తన భార్యగా ఇచ్చింది ఎవరు? శేషాను. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యోనా దేవుని సన్నిధిలో నుండి ఎచ్చటికి పోయాను? తర్షీషు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువసేపు అరణ్య ప్రయాణంలో ఎక్కడ గడిపారు? కాదేశులో. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్గమకాండం మూలవచనం ఏది? నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనము. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడి నుండి సోమరి జ్ఞానం పొందగలడు? చీమలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అగ్ని చేత ఎవరు కుమారులు కాల్చబడ్డారు? అహరోను కుమారులు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో గొప్పవాడు ఎవరు? యోబు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీతిమంతుల మార్గము ఎవరికి తెలుసు? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలీమెలెకు కుమారులు ఎవరు? ఎలీమెలెకు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బలి నర్పించినప్పుడు తన భార్య పిల్లలకు భాగం ఇచ్చింది ఎవరు?
ఎల్కానా. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సొలొమోన్ నిర్మించిన మందిర ఉపకరణాన్ని తీసుకుని పోయింది ఎవరు? నెబ్కద్నెజర్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్తేరుకు సంరక్షకుడు ఎవరు? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తన సహోదరులందరికంటే గొప్పవాడని ఎవరి గురించి చెప్పబడింది? యబ్బేజు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరిని బట్టి ఇంత కీడు వచ్చినదో తెలుసుకున్నటకు వాళ్ళ వారు ఏం చేశారు? వేశారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇశ్రాయేలీల్లో లెక్కించబడిన గోత్రం ఏది? లేవి గోత్రం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇశ్రాయేలీలు తమ ప్రయాణంలో అనేక రోజుల పాటు ఏ పర్వతం చుట్టూ తిరిగారు? షేయిరు పర్వతం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి నడతను గుర్తించింది ఎవరు? యెహోవా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక జంతువు నెమరు వేస్తుంది కానీ దానికి చీలిన డెక్కలు లేవు, దాని పేరు ఏమిటి? ఒంటె. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి వెళ్ళేదనని చెప్పినది ఎవరు? యోబు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కేడెములలో కప్పినట్టు దేవుడు ఎవరి దయతో కప్పుతాడు? నీతిమంతుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తన అత్తను ముద్దు పెట్టుకుని వీడ్కోలు పడికిన కోడలు పేరు ఏమిటి? ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బహు దుఃఖముతో దేవుణ్ణి ప్రార్థించిన స్త్రీ ఎవరు? షేయిరు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మందిర పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టింది ఎవరు? జెరోబాయలు. జాయ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మరో ప్రశ్న. అహష్వరోష్ యొక్క మొదటి భార్య పేరు ఏమిటి? వస్తీ. ఓకే విలియమ్స్, కరెక్ట్ ఆన్సర్. మరో ప్రశ్న. మందిరంలో గదులను నిర్మించాలని సొలొమోనుకు ఎవరు చెప్పారు? దావీదు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అమ్మా. యోనాను సముద్రంలో పడవేయగానే ఏమి జరిగింది? సముద్రపు పొంగు అణిగినది. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు లేడని ఎవరి హృదయంలో అనుకొందురు? బుద్ధిహీనులు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు అన్యాయం చేశాడని చెప్పకుండా తమ హృదయంలో పాపం చేయకుండా ఉన్న వ్యక్తి ఎవరు? యోబు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనం త్రోవలో నడుస్తున్నప్పుడు మనల్ని నడిపించేది ఎవరు? దేవుని వాక్యము. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదనని చెప్పినది ఎవరు? రూతు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన కుమారుణ్ణి కానా అని ఎవరు ఎవరితో చెప్పారు? ఎల్కానా చెప్పాడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సొలొమోను మందిరాన్ని ఎక్కడ నిర్మించాడు? మోరియా పర్వతం. నెక్స్ట్ క్వశ్చన్. యోనాను మృంగవలనని ఎవరు ఎవరికి ఆజ్ఞాపించను? గొప్ప మత్స్యము. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేవుని మహిమను ఏవి వివరిస్తున్నాయి? ఆకాశములు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని ఎవరి భార్య చెప్పింది? యోబు భార్య చెప్పింది. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మరణము నుండి మనలను రక్షించినది ఏమిటి? నీతి. రైటా? స్టార్ట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశను అని చెప్పింది ఎవరు?
నయోమి. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని ఎవరు ఎవరితో చెప్పారు? అమాలేకీయులతో దావీదు చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి ప్రార్థన వలన యెహోవా మందిరం మహిమతో నిండినది? సొలొమోను. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 దినములు మత్స్యపు కడుపులో ఉన్నది ఎవరు? యోనా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే కోరదగినది ఏది? దేవుని వాక్యం. ఇంకా లాస్ట్ 5 క్వశ్చన్స్. నీది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెహెమ్యా తండ్రి ఎవరు? హకల్య. ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ నీకే. రాజుకు గిన్నె అందించు అనిగా నెహెమ్యా ఎక్కడ పనిచేశాడు? షూషాను కోట. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గోడ పునర్నిర్మాణ సమయంలో నెహెమ్యాను ఎగతాళి చేసినది ఎవరు? టోబియా. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి అని ఎవరు ఎవరితో అన్నారు? నెహెమ్యాతో అర్థహశస్త. కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నీకే. నెహెమ్యా కాలంలో ప్రధాన యాజకుడు ఎవరు? ఎల్యాషీబు. ఓకే, ఇంతవరకు క్విజ్ మంచిగా దేవుని మహాకృపను బట్టి ఎంతో చక్కగా మీరందరూ జవాబులు చెప్పారు. సెకండ్ క్విజ్ కూడా చాలా విజయవంతంగా పూర్తయింది. క్విజ్ మంచిగా జరిగిన తర్వాత ఏం చేయాలి? దేవుడికి ఏం చెప్పాలి? ఓకే, ఓ చిన్న ప్రార్థన చేసుకుని ఈ క్విజ్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకుని తలలు వంచండి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు. అందరూ నిన్నే ప్రేమింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నివసిల్లక సాగెదా, నెవెనుదిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నివసిల్లక సాగెదా, నెవెనుదిరుగా. ప్రార్థన. ప్రేమమడివైన దేవ, మా గొప్ప తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మహోన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు ఓ చిన్న క్విజ్లో సండే స్కూల్ పిల్లలందరూ, యూత్ వారు కొంతమంది మీ మాటలను నేర్చుకొని మేము అడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పి ఉన్నారు ప్రభువా. అందుకు మీరు వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో ఏమి సంపాదించినను ఈ లోకం వరకే నాయన. మీ మాటలను, మీ వాక్యాన్ని మేము మా హృదయంలో భద్రపరుచుకుంటే, జీవ గ్రంథంలో మా పేరు ఉంటే, ఈ లోకంలో నుంచి మేము వెళ్ళిన తర్వాత పరలోకం అనే లోకంలో ప్రభువా మేమందరము సంతోషంగా ఆ బంగారు వీధుల్లో ఉండుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎందరికో లేనటువంటి గొప్ప ధన్యతను, సదవకాశాన్ని మీరు మాకు దయచేసి ఉన్నారు ప్రభువా. ఈ మంచి సమయాన్ని పోనిచ్చుకోకుండా ప్రభువా మేమందరము సద్వినియోగం చేసుకున్నటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు.
ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి, మీ జ్ఞానంతో నింపండి. పిల్లలను ప్రభువా తల్లిదండ్రుల యొక్క శిక్షలో కాకుండా ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచమని మీ మాటలు సెలవిచ్చి ఉన్నాయి. అవును ప్రభువా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనమని ఎన్నో మంచి మాటలు మీరు చెప్పి ఉన్నారు ప్రభువా. వాటిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, మేము వాటిని పాటిస్తున్నాం ప్రభువా. ఇక్కడున్న బిడ్డలందరూ మంచిగా చదువుకొని ఉన్నారు ప్రభువా. వారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రాలు. వీరిని, వీరి కుటుంబాలను, వీరి తల్లిదండ్రులను, మరి ముఖ్యంగా మా సంఘమును మీరే దీవించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘంలో జరగబోయే ప్రతి ఒక్క కూడికలోనూ మీరు తోడుగా ఉంటున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మా పెద్దలను దీవించండి. మా పెద్దలు మమ్మలను క్రమంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. దయతో ఈ చిన్న క్విజ్ను మీరు దీవించినందుకు మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు మేమందరం ఇంటికి వెళ్ళబోతుండగా మా ప్రయాణాల్లో కూడా మీరే తోడుగా ఉండమని, నడిపించమని యేసు ప్రభు నామములో ఈ చిన్ని ప్రార్థన చేసి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.